వాళ్ళు అతనిని కుర్చీ తాత అని పిలిచేవారు. పట్టభద్రులు కాదు, గౌరవ పత్రాలు కాదు, ప్రమాద సూచనలు కాదు. ఈ పేరు మెల్లగా ఈ ప్రపంచం ఇచ్చింది. ఒక మనిషి, ఒక కుర్చీ, మరియు ఆ కుర్చీ వలె అతని ఉనికి, అతని ప్రభావానికి సారముంది. అతను అడుగుపెట్టినప్పుడు గదిలో గాలి కూడా మెల్లగా కదిలేది. సంభాషణలు ఆగి, మనసులు ధైర్యంగా ఊపుతాయి. నవ్వులు మౌనంగా మారతాయి. కళ్ళు అతనిపై మరలుతాయి. మాటలు వెనక్కి వెళ్తాయి. అతను అరవలేదు. కాని ప్రతి దారి అతని ఆజ్ఞలో నడిచింది. అతని కుర్చీ కేవలం కుర్చీ కాదు. అది నిబంధనలు, కథలు, నిర్ణయాలు, అన్నీ కదలకుండా నిలిచే శక్తి. ప్రజలు జాగ్రత్తగా మాట్లాడేవారు. కొంతమంది భయం, కొంతమంది గౌరవం, కొంతమంది కలిసిన ప్రేమతో. అతను గౌరవాన్ని కోరలేదు. గౌరవం అతడిని మెల్లగా అనుసరించింది. ఇతరులు స్థిరంగా నిలబ